ఈ నెల 23వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాలలో చలిగాలులు వీస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఈ చలిగాలులు పెద్ద ఎత్తున వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 4-5 డిగ్రీలు పడిపోతాయని, అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఏది ఏమైనా గతంలో కంటే ప్రస్తుత ఏడాది చలి తీవ్రత పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు గతంలో కంటే 4-5 రెట్లు కిందికి పడిపోతున్నాయి. ఈ వాతావరణ మార్పులు పెద్ద ఎత్తున జరగడం వల్లే ఈ చలి తీవ్రత ఎక్కువైపోయిందని, ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా భారతదేశ నార్త్ ప్రాంతంలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయిలోకి వెళ్ళిపోతుంటాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో -10 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. మనకు ప్రపంచంలో యూరప్ దేశాలలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం సహజం. అక్కడ చలికాలం ఇళ్లలో హీటర్లు లేకపోతే జీవించే మనుగడే ప్రజలకు కష్టంగా తయారవుతుంది. ఆ పరిస్థితులే భారతదేశంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు సర్వసాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా వాతావరణంలో వస్తున్న గ్లోబలైజేషన్లో భాగంగా సంభవించిన అనేక మార్పుల కారణంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణాదిలో చలి తీవ్రమైపోతుంది. ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ప్రాంతంలో, అరకు ప్రాంతంలో కూడా 3-4 డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి ఎందుకు ఇలా జరుగుతున్నాయో వాతావరణ నిపుణులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే కానీ తెలియజేయని పరిస్థితి తలెత్తింది. ఏదేమైనా ప్రజలు ఈ చలి బారి నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు. అలాగే బస్టాండ్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో జీవించే దిక్కులేని వారి కోసం ప్రభుత్వం ఈ చలి నుంచి కాపాడేదానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.